ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని నియోజకవర్గ అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం గణపురం మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నికల సందర్భంగా తుక్కుగూడ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందన్నారు. అందులో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. పథకాల అమలులో ఎవరు కూడా పైరవీకారులను నమ్మవద్దని, నేరుగా గ్రామ పంచాయతీలోనే గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గణపురం మండలాన్ని పర్యాటకంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గణపురం మండలం ఎంపీడీఓ అరుంధతి, గణపురం తహసీల్దార్ సతీష్, గణపురం స్థానిక సర్పంచ్ నారగాని దేవేంద్ర గౌడ్, గణపురం మండల ఎంపీపీ కావటి రజిత, వైస్ ఎంపీపీ విడదనేని అశోక్, ఎంపీడీసీలు మూటపోతుల శివశంకర్ గౌడ్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఫామ్ ద్వారా మన రాష్ట్రంలో ఎంతమంది ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు, ఆ సంఖ్య కూడా తెలుస్తుంది. సో దీంట్లో ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేకపోతే దాన్ని అట్లానే ఉంచండి, ఖాళీగానే ఉంచండి. ఖాళీగా ఉంచేసి మాకు ఇచ్చేస్తే దానికి అర్థం అనేది మీ దగ్గర రేషన్ కార్డు లేనట్టు. అదేవిధంగా రేషన్ కార్డుతో పాటు ఈ విద్యుత్ ఉన్నది, మీ దగ్గర మీటర్ లేకపోతే ఖాళీ ఉంచండి. సార్ నా దగ్గర మీటర్ అనేది కనెక్షన్ లేదు, అప్పుడు మీటర్ కనెక్షన్ కూడా ఇప్పిస్తాము. గ్యాస్ సిలిండర్ లేకపోతే ఖాళీ ఉంచండి. సార్ నా దగ్గర గ్యాస్ సిలిండర్ లేదు కానీ నాకు ఉచితంగా భవిష్యత్తులో 500కి ఒక గ్యాస్ సిలిండర్ కావాలి. సో మీ దగ్గర ఏది ఉన్నా దాంట్లో నింపండి, లేకపోతే ఖాళీగా ఉంచండి. దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టు గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళు, మీటర్ కనెక్షన్ లేని వాళ్ళు, మన పెన్షన్ లేని వాళ్ళు, అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు మొత్తం సంఖ్య కూడా వచ్చేస్తుంది. ఆ సంఖ్యని మనం ఆధారంగా తీసుకొని అందరికీ బెనిఫిట్ అనేది ఇచ్చిస్తూ ఉంటాము. సో చాలా పారదర్శకంగా ఈ పని జరుగుతూ ఉంటుంది. ఇందాక కూడా ధర్మారావుపేటలో నేను అదే చెప్పాను. దీంట్లో చాలామంది మీ దగ్గరికి వచ్చి మేబీ అడుగుతారు, నేను ఇప్పిస్తా. ఆ వ్యక్తి ఇప్పించేది కాదు, ఎవరు ఇప్పిస్తుంది? ప్రభుత్వం ఇప్పిస్తుంది. చిత్తశుద్ధితో పారదర్శకంగా ఒక్క పైసా కూడా మీ జేబు నుంచి ఖర్చు కాకుండా మేమందరం చూసుకొని మళ్ళీ కాల్ చేస్తాం. ఏ సమస్య ఉన్నా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తు అన్నీ కూడా ప్రభుత్వం పరిశీలనలో పెట్టి అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి మేము చెప్పిన మాట తప్పకుండా అమలు చేసే కొరకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మనందరం రోజుకు 18 గంటలు పనిచేద్దాం, మరి అవినీతి లేకుండా చేద్దాం, పైసా ఒక్కరు ఎవరు తీసుకున్నా కూడా చర్యలు ఉంటాయి. మరి అదేవిధంగా అందరి సహకారం తీసుకుందాం. ₹1 కూడా జిరాక్సులు మీరు ఒక 10 రూపాయలు ఏదో మరి క్యాష్ ఇన్కమ్ ఏదో అది ఇది ఉంటుంది కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా కలెక్టర్ గారు? లేదు కదా. ఈ ఫామ్ కూడా ఇక్కడనే ఇస్తారు, ఆ ఫామ్ కూడా తీసుకొని ఇక్కడనే ఇవ్వాలి. మీరు అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా విచారణ 1కి 2 సార్లు జరిపి మరి అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను కూడా ప్రతి బుధవారం నా క్యాంప్ ఆఫీసులో మరి పేదవాళ్ళ దరఖాస్తులు అర్జీలు తీసుకుంటున్నాను. ఆ అర్జీలు తీసుకొని జిల్లాలో అయ్యేటువంటి సమస్యలు పరిష్కారం చేస్తాం. ఒకవేళ జిల్లాలో కానీ అప్లికేషన్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరికి నేనే స్వయంగా తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యల కొరకు చిత్తశుద్ధితో పనిచేస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గ సమస్యలే పేదవాని కష్టమే నా వ్యాపారంగా ఎంచుకొని 5 సంవత్సరాలు నిరంతరంగా మీ మనసును దోసుకునే విధంగా పనిచేస్తా, కష్టపడతా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ దానికి మీ సహకారము, మీ ప్రోత్సాహము పార్టీలకు అతీతంగా అందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ